దామర వెంకట సూర్యారావు గారు అందించిన అభయమిచ్చే అమ్మ. దేవి సకల సృష్టి స్థితి లయకారక మూల శక్తి. వేదకాలం నుంచి శక్తి ఉపాసన ఉంది. కాలం ఈశ్వర స్వరూపం, ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు. అందుకే కాలం స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకమైతే ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు స్త్రీ రూపాత్మకం. అపరాజిత, దుర్గా, భవానీ, లలిత, పార్వతి, గాయత్రి, సావిత్రి, భ్రమరి, విశాలాక్షి, వింధ్యవాసిని, శాకంబరి మొదలైన పేర్లతో దేవీ ఆరాధన జరుగుతోంది. ఆ దేవీ మహాత్యాన్ని వివరించే గ్రంథమే దేవీ భాగవతం. ఇది వ్యాసుడి రచన అని విద్వాంసుల మాట. మార్కండేయ, వాయు, పద్మ, వరాహ, స్కాంద పురాణాల్లోనూ దేవీ గాథలున్నాయి. కానీ దేవీ భాగవతం పూర్తిగా దేవీ లీలలను ప్రదర్శించే పురాణం. అశ్వయుజ పాడ్యమి నుంచి 9 రోజులను శరన్నవరాత్రులని, దేవీ నవరాత్రులని అంటారు. ఈ సమయంలో దేవీ భాగవత పారాయణం ముక్తిప్రదంగా భావిస్తారు. సకల లోకాలు జలమయమై ఉన్నప్పుడు పద్మం నుంచి రజోగుణ సమన్వితుడై బ్రహ్మ ఉద్భవించాడు. తానే వరి వల్ల పుట్టానని ఆలోచిస్తున్నప్పుడు తప తప అనే మాటలు వినవచ్చాయి. కొంతకాలం బ్రహ్మ తపస్సు చేశాక సృజ సృజ అని వినిపించిందట. ఏమి సృష్టించాలని అతడు ఆలోచనలో ఉండగా మధుకైటబులనే రాక్షసులు తరిమారు. బ్రహ్మ తామరకాడలోని జలంలో దిగాడు. అక్కడ యోగనిద్రలో ఉన్న విష్ణువు కనిపించాడు. బ్రహ్మ విష్ణువును ప్రార్థించగా అతడు యోగనిద్ర చాలించి అభయమిచ్చాడు. విష్ణువు శక్తిని స్తుతించగా ఆ దేవి విష్ణువును ఆవహించింది. తనతో పోరాడలేరని, శరణు వేడుకోమని రాక్షసులకు చెప్పాడు విష్ణువు. మదోన్మతులైన వారు తమను వేడుకుంటే తామే వరాలిస్తామన్నారు. వారిద్దరూ తన చేతిలో మరణించాలని విష్ణువు కోరుకోగా నిశ్చేష్టులై మాట తప్పలేక జలం లేని చోట చంపమన్నారు. చుట్టూ జలమయం కదా అని వారి ధైర్యం. విష్ణువు ఊరువులు పెంచి వాటిపై వారిని కూర్చోబెట్టి వధించాడు. అనంతరం రుద్రుడు అక్కడికి వచ్చాడు. వారు ముగ్గురు తమ పుట్టుకకు కారణమైన దేవతను ప్రార్థించారు. ఆమె వారిని ఒక విమానంలో తన నివాసమైన మణిద్వీపానికి రప్పించింది. క్షీరసాగర మధ్యంలో ఉన్న ఆ ద్వీపంలో నవ యవ్వనవతి అయిన స్త్రీమూర్తి గోచరించింది. సహస్ర బాహువులతో విశ్వరూపిణిగా కనిపించింది. త్రిమూర్తులు ఆ మాతను స్తుతించారు. ఆమె బ్రహ్మకు సృజన శక్తిని, విష్ణువుకు పాలనా శక్తిని, రుద్రుడికి సంహార శక్తిని అనుగ్రహించింది. అంతేకాదు సూర్యుడిలో ప్రకాశన శక్తిని, అగ్నిలో దాహక శక్తిని నిక్షేపించింది. త్రిమూర్తులతో సహా ఆ పరాంబిక మహిమలకు లోబడని వారెవరూ సృష్టిలో లేరు. బ్రహ్మ నారదుడికి దేవీతత్వం ఉపదేశిస్తే నారదుడు వ్యాసుడికి ప్రబోధించాడు. వ్యాసుడు 12 స్కంద పరిమితమైన దేవీ భాగవతం రచించాడు. దేవీ భాగవతంలో మధుకైటభ వృత్తాంతం, మహిషాసుర మర్దనం, శంభు నిశుంభుల పథ, మణిద్వీప వర్ణన మొదలైన ఘట్టాలున్నాయి. దేవి నివాసమైన మణిద్వీప వర్ణన పారాయణం గృహప్రవేశ సందర్భంలో శుభప్రదమని నమ్ముతారు.